సూపర్! 'కూలీ' మూవీ ట్రైలర్ అందరూ ఇప్పటికే చూసేసుంటారు. అందులో మెజారిటీ అందరికీ ట్రైలర్ జస్ట్ యావరేజ్‌గా అనిపించుంటుంది. ఎందుకంటే ట్రైలర్ కట్ అలానే ఉంది. అంతమంది స్టార్ క్యాస్ట్ ఉన్నా కూడా ఒక్క హై లేకుండా ట్రైలర్‌ని కట్ చేశారు. ఇది కావాలని చేసుండొచ్చు, లేదా డైరెక్టర్‌కి ఆ ట్రైలరే హై ఇచ్చుండొచ్చు. అందుకే ఇది రిలీజ్ చేశారు. ట్రైలర్‌లో మెయిన్ డ్రాబ్యాక్ ఏంటంటే అనిరుద్ బీజీఎం. ఈ ట్రైలర్‌కి సెట్ కాలేదు. సెట్ కాలేదో లేదా కావాలనే అలా చేశారో ఆగస్ట్ 14కి తెలుస్తుంది. ట్రైలర్ గురించి నాకేమనిపించింది, స్టోరీ ఏంటి అనేది కొంచెం అనాలిసిస్ చేస్తే అర్థమైన స్టోరీ మీకు చెప్తాను. ఫస్ట్‌లీ లోకేష్ స్టోరీ ఏంటి అనేది క్లియర్‌గా తెలిసేలాగా అయితే ట్రైలర్‌ని కట్ చేయలేదు. అయన్నొద్దు. పాయింట్‌కి రా. అది మాత్రం పక్కా. ఉన్న స్టార్ కాస్ట్ అందరివి బెస్ట్ షాట్స్‌ని పెట్టి ట్రైలర్‌నైతే కట్ చేశాడు. ప్రతి ఒక్కరికి ఒక బ్యాక్ షాట్ అండ్ ఫ్రంట్ షాట్ కామన్‌గా పెట్టాడు. సో, ఇప్పుడు స్టోరీ గురించి అండ్ బయట వినిపించే థియరీస్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ థియరీ ఏంటంటే వీళ్ళందరూ గోల్డ్‌ని స్మగుల్ చేస్తున్నారు. అది కూడా గోల్డ్ వాచెస్ రూపంలో అనేది ఒక థియరీ. అండ్ ఇంకో థియరీ ఏంటంటే ఆ వాచెస్ అన్నీ నార్మల్ వాచెస్ కాదు. టైమ్ ట్రావెలింగ్ చేసే వాచెస్ అని ఇంకొందరు అంటున్నారు. ట్రైలర్‌లో ఉన్న డైలాగ్స్‌ని అబ్జర్వ్ చేస్తే 'నాగార్జున గారు ఒక మనిషి పుట్టాక తన తల మీద రాసుంటుంది ఎవరి చేతిలో చనిపోతాడు' అని. ఒకడు పుట్టగానే వాడు ఎవడి చేతిలో చావాలన్నది తల మీద రాసి పెట్టుంటది. అండ్ అలాగే దయాల్ క్యారెక్టర్ కూడా ఒక మనిషిని ఈ లోకం నుండి ట్రేస్ లేకుండా తుడిచేయగలమంటే ఇట్ క్యాన్ బి ఎ డిజాస్టర్ అంటాడు. ఒక మనిషిని ఈ లోకం నుంచి ట్రేసే లేకుండా తుడిచేయగలమంటే ఇట్ కెన్ బి ఎ డిసాస్టర్. ఈ 2 డైలాగ్స్‌ని అబ్జర్వ్ చేస్తే మీకేం తేడాగా అనిపించట్లేదా? లైక్ వీళ్ళు డెత్‌ని ఆల్టర్ ఆర్ కంట్రోల్ చేసే పని చేస్తున్నారు అని ఈ డైలాగ్స్ వింటేనే అర్థమవుతుంది. సంథింగ్ రిలేటెడ్ టు డెత్ ఆర్ ఇమ్మోర్టాలిటీ. సత్యరాజ్ గారు ఈ మూవీలో ఎక్స్‌పెరిమెంట్స్ చేసే ఒక సైంటిస్ట్. దేని మీద ఎక్స్‌పెరిమెంట్స్ అంటే ఇందాక నాగార్జున గారు అండ్ దయాల్ చెప్పిన డైలాగ్స్ రిలేటెడే. అది డెత్‌ని కంట్రోల్ చేసే ఎక్స్‌పెరిమెంట్స్. అందుకే డెడ్ బాడీస్ మీద ఎక్స్‌పెరిమెంట్స్ చేస్తూ ఉంటారు అనిపిస్తుంది. ఇదొక కోల్డ్ స్టోరేజ్ కంటైనర్‌ని వేసుకొని డెడ్ బాడీస్‌ని కలెక్ట్ చేసుకుంటున్నారు. లైక్ చనిపోయిన కొన్ని హవర్స్‌కే బాడీస్‌ని బయటికి తీసి ఎక్స్‌పెరిమెంట్స్ చేస్తున్నారు అనుకుంటా. అండ్ ట్రైలర్‌లో ఇంకో డైలాగ్ కూడా సత్యరాజ్ చెప్పేది ఉంటుంది. 30 ఏళ్లుగా ఒకడిని ఆఫ్‌లైన్‌లోనే ఉంచాను అని. అది ఎవరు? అయితే ఉపేంద్ర గారే అయ్యుండాలి. లేదా రజనీకాంత్ అయ్యుండాలి. ఎందుకంటే వీళ్ళిద్దరే ఈ మూవీలో ఫ్రెండ్స్ అయ్యే ఛాన్స్ ఉంది. సత్యరాజ్ కూడా వీళ్ళ ఫ్రెండే అనడానికి లేదు. సైంటిస్ట్‌కి కూలీలతో ఏం పనుంటుంది? ఫ్రెండ్‌షిప్ ఎందుకుంటుంది? శృతి హాసన్ 'కూలీ' మూవీ ఈవెంట్స్‌లో సత్యరాజ్‌కి డాటర్ క్యారెక్టర్ చేశా అని కావాలని మెన్షన్ చేసి మరీ చెప్తుంది. ఎందుకని అన్ని సార్లు చెప్పాలి తను? నాకు తెలిసి శృతి హాసన్ ఉపేంద్ర గారి కూతురు. 30 ఇయర్స్‌గా ఆఫ్‌లైన్ చేసింది ఉపేంద్రనే. సో, తన ఫాదర్ కోసం శృతి హాసన్ సత్యరాజ్‌తో కలిసి పనిచేస్తుంది. ఏం పనంటే బాడీస్ తవ్వి తెచ్చే పని. ఆ బాడీస్‌కి ఏదో డ్రగ్ ఇచ్చి ఎక్స్‌పెరిమెంట్ చేస్తున్నారు. లైక్ మళ్ళీ లైఫ్‌లోకి తీసుకురావడం లేదా ఇంకేదైనా అయ్యుండొచ్చు. వీళ్ళందరికీ బాస్ అమీర్ ఖాన్. ఆయన కింద నాగార్జున పనిచేస్తున్నాడు. నాగార్జున కింద దయాల్ పనిచేస్తున్నాడు. వీళ్ళు చేసే ఇల్లీగల్ పనులకి, సత్యరాజ్‌కి, ఎక్స్‌పెరిమెంట్స్‌కి ఏదో సంబంధం ఖచ్చితంగా ఉంది. అందుకే సిమోన్స్ గ్యాంగ్ సత్యరాజ్ మీద అండ్ శృతి హాసన్ మీద అటాక్ చేస్తారు. ఇదైతే టైమ్ ట్రావెల్ మూవీ లాగైతే అనిపించట్లేదు. ఎందుకంటే అందరి దగ్గర ఈ వాచెస్ ఉన్నాయి. ఎవడికి నచ్చిన టైమ్ లైన్‌లోకి వాడు నొక్కి వెళ్ళిపోవడం అండ్ వాడికి నచ్చింది చేసుకోవడం దట్స్ నాట్ పాసిబుల్. సో, వాచ్‌ది మెయిన్ స్టోరీయే. అదే స్టోరీ ఇంటిగ్రల్ పార్ట్. కానీ అంతకు మించింది ఏదో వీళ్ళు చేస్తున్నారనేదే సినిమా మెయిన్ ప్లాట్. సో, నేను చెప్పేదే ఫిక్స్ అయిపోండి. వాచెస్‌తో ఏదో స్మగ్లింగ్ చేస్తున్నారు. దాని గురించి ఒక కూలీకి తెలియడంతో ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతుంది. అదెవరో కాదు మన ఉపేంద్ర గారే. ఆయనని కనిపించకుండా ఆఫ్‌లైన్ చేస్తారు. 30 ఇయర్స్. చనిపోయిన మనుషులని బతికించడం లేదా ఇంకా ఏదో ఎక్స్‌పెరిమెంట్ చేస్తున్నారు సత్యరాజ్ గారు. అది తెలుసుకొని ఉపేంద్ర డాటర్ అయిన శృతి హాసన్ వాళ్ళ నాన్న మ్యాటర్ తెలుసుకొని ఆయన దగ్గరికి వస్తుంది. దానికి సత్యరాజ్ బాడీస్ కావాలంటాడు. మన శృతి పాప ఈ వ్యాన్ ఏసుకొని ఆ బాడీస్‌ని తవ్వే పనిలో ఉంటుంది. ఈ ఎక్స్‌పెరిమెంట్‌కి స్పాన్సర్ సిమాన్స్. అదే నాగార్జున. నాగార్జునకి రివర్స్ అవ్వడంతో వీళ్ళని చంపాలనుకుంటాడు. అప్పుడే ఉపేంద్ర ప్రాణ స్నేహితుడైన రజనీకాంత్ గారు స్క్రీన్ మీదకి వస్తాడు. క్లైమాక్స్‌లో ఉపేంద్ర బతికి వస్తాడు. ఎలా చెప్తున్నా అంటే ఇక్కడ చూడొచ్చు. శృతి హాసన్ ఇక్కడ, ఉపేంద్ర ఇక్కడ అండ్ మన రజనీకాంత్. 30 ఇయర్స్ అయిపోవడంతో రజనీకాంత్ ఓల్డ్ అయిపోయాడు. కానీ ఉపేంద్ర బాడీని దాచడంతో ఇంకా యంగ్‌గానే ఉన్నాడు. ఇదేదో 'రవితేజ డిస్కో రాజా' స్టోరీ లాగా అనిపిస్తుంది కదా!
వీడియో రికార్డ్ చేస్తున్నప్పుడు నాకు అలాగే అనిపించింది. సరే వదిలేయండి. ఈ సినిమాలో కూడా డ్రగ్స్ ఉన్నాయి. కాబట్టి ఎల్‌సీయూ కన్ఫర్మ్. లాస్ట్‌లో ఎవరో ఒక పెద్ద హీరో వచ్చి ఏదో హైప్ ఇచ్చి ఈ మూవీ కూడా ఎల్‌సీయూలో పార్ట్ అని చెప్తాడు. స్టోరీ సమాప్తం. అంతే. ఇక మీకు చెప్పాల్సింది మెయిన్ స్టోరీ ఏంటంటే, లోకేష్ కావాలనే ఈ ట్రైలర్‌ని అలా కట్ చేశాడు. పోయినసారి 'లియో' ట్రైలర్ చూసి అందరూ ఈజీగా చెప్పేశారు. ఇది 'హిస్టరీ ఆఫ్ వయలెన్స్' రీమేక్ కదా అని. లాస్ట్‌కి అదే నిజమైంది. ఇప్పుడు కూడా ఈ 'కూలీ' మూవీ ప్లాట్‌ని ఏదో హాలీవుడ్ మూవీ నుండి లేపేసుంటాడు. అందుకే రివీల్ చేయడం లేదు. ఏది లేపేసినా, ఏది కాపీ చేసినా థియేటర్‌లో ఒక హై ఇస్తే చాలు. అండ్ ఇక ఈ వీడియోకి ఇంతే. బాయ్. Okay, bye.